lot during tough times. విశాఖ కేజీహెచ్లో నిన్న మధ్యాహ్నం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాంతో కీలక విభాగాలకు పవర్ లేక వైద్యులు రోగులు ఇబ్బందులు పడుతున్నారు. స్త్రీలు చిన్నపిల్లల వార్డుల్లో దోమలతో రోగులు బంధువులు ఇబ్బంది పడ్డారు. గర్భిణీలు బాలింతలకు తిప్పలు తప్పలేదు. అర్ధరాత్రి తర్వాత కేజీహెచ్ అధికారులు విద్యుత్ పునరుద్ధరించారు. పేరు అసలు ఏమైంది? అసలు ఏమైంది? కరెంట్ పోయిందా? కరెంట్ పోయింది. అప్పటి నుంచి ఇబ్బంది ఉందా? ఏమండి మధ్యాహ్నించలేదు. ఎందుకు చెప్పారా పోనమ్మ? చెప్పారా పోనీ మీరు? ఏం చెప్పలేదండి. మాకు కరెంట్ పోయింది చెప్పిందని అడిగితే ఏం మాట్లాడతలేదండి. ఇక్కడ ఏదో పోయింది అని ఏదో చెప్తున్నారంటే అండి. ఇప్పుడు వచ్చి కరెంట్ లేదు, ఏం లేదండి. నీళ్ళు ఉన్నాయి పని, వాటర్ కూడా సరిగ్గా రావట్లేదు. ఇబ్బందిగా ఉందా? ఇబ్బంది అంటే ట్రీట్మెంట్ అంతా బాగానే ఉందండి. ట్రీట్మెంట్ ఏం ప్రాబ్లం లేదండి. అంటే ఎప్పుడు కరెంట్ పోలేదు, ఇదే ఫస్ట్ పోతుందండి. కానీ ఇప్పుడు వచ్చి పేషెంట్కి ఇలా కరెంట్ పోతే చాలా ఇబ్బంది పడతారు కదా. వాళ్ళకి తిన్నాకన్నా దేనికన్నా ఇబ్బంది ఉండదండి. మందుల వల్ల వేడి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అమ్మ ఎప్పటి నుంచి కరెంట్ లేదు? లేదండి, 3-2-4 నుంచి ఎందుకు పోయిందంటే అడిగారమ్మా? అడిగా చెప్పలేదు. ఏమన్నారు? అడిగితే ఏమన్నారు మిమ్మల్ని? చెప్పట్లేదు, తెలియదు మాకు అంటున్నారు. మరి పెద్ద ఆసుపత్రులు ఉంటే పరిస్థితి ఇబ్బందిగా ఉంటుంది కదమ్మా మీకు? మరి అప్పటి నుంచి అలాగే బ్లడ్ ఎక్కించాం. అప్పుడు చలి జ్వరం వచ్చింది, కొనలేకపోతాను. బ్లడ్ ఎక్కిన తర్వాత. అవునా? ఏమైందమ్మా? జ్వరము పేట్లేసి పడిపోయింది, బ్లడ్ లేదు. బ్లడ్ ఎక్కించారా? బ్లడ్ ఎక్కించారు. మరి పరిస్థితి ఏంటి? బాగానే ఉందండి. మరి మరి ఇలాగ చెప్తాను నించోని. అప్పటి నుంచి. ఎప్పటి నుంచి చెప్తున్నావు? చాలా ఎప్పుడు బ్లడ్ ఎక్కి. నేను డాక్టర్ వాణి, సూపర్ కింగ్ జార్జ్ హాస్పిటల్, విశాఖపట్నం. ఇక్కడెక్కడా కూడా కరెంటు లేకపోవడానికి, ఆక్సిజన్ అందకపోవడానికి అసలు సంబంధం లేదు. నిన్న కింగ్ జార్జ్ హాస్పిటల్లో కొంత అంతరాయం జరిగిన మాట కరెక్టే. పవర్ లేదు. ఆల్మోస్ట్ ఒక 8 నుంచి 10 గంటల వరకు పవర్ సప్లై లేదు. కానీ కొంత విభాగాలకి లేదు. అయినప్పటికీ ఏ ఎమర్జెన్సీకి కూడా లోటు లేకుండా జనరేటర్ సహాయంతో ప్రతి ఎమర్జెన్సీ వార్డుకి పవర్ ఉంది. అన్ని సదుపాయాలు శుభ్రంగానే జరిగాయి నిన్నటి వరకు. ఇక్కడ ఆక్సిజన్ లేకపోవడం వల్ల చనిపోయింది అనేది అది వాస్తవం కాదు. ఎందుకంటే బయట నుంచి ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అది కాకుండా పవర్ కట్కి ఆక్సిజన్ సప్లైకి సంబంధం.